తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిజంగా ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించినటువంటి సందర్భం. గుడ్ న్యూసే కదా, అది కార్యాచరణలో కూడా పెట్టినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. సుమారుగా 7,000 కోట్లు ఈ యొక్క అన్నదాతల అకౌంట్లలో వేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎస్, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద ఈ యొక్క ఏదైతే అమౌంట్స్ వేసిందో ఆ యొక్క దానికి అమౌంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెప్తాను. ఏదైతే గత యాసంగి సీజన్కి సంబంధించి సన్నవడ్లు ప్రభుత్వం కొనుగోలు చేసిందో దానికి సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా క్లియర్ చేసినటువంటి సందర్భం. ఎస్, ఇది ఖచ్చితంగా రేవంత్ సర్కార్ నిజంగా అన్నదాతలకు గుడ్ న్యూస్ వినిపించిందని అంటే కనుక ఎస్, గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడు పడతాయి అని ఎదురు చూసినటువంటి రైతాంగం కళ్ళల్లో ఆనందం చూశారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా దాదాపు 36 లక్షల టన్నుల ఈ యొక్క సన్నవడ్లు అలాగే ఈ యొక్క దొడ్డు వడ్లు కూడా కొనుగోలు చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది ధాన్యం సేకరణ కేంద్రాల నుంచి. సో ఇవి ఎప్పుడైతే కొన్నారో ప్రభుత్వం, సో వాళ్ళకి ఎప్పుడు సన్నవడ్లకి ఎప్పుడు పడతాయి అనేది, బోనస్ డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది వేచి చూసినటువంటి సందర్భం. ఆ తరుణం ఆల్రెడీ వచ్చేసింది. ఆల్రెడీ వాళ్ళ అకౌంట్స్లో కూడా పడినటువంటి సందర్భం. ఎప్పుడైతే రేవంత్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో సో సన్నవడ్లని పండించే వాళ్ళకి ఖచ్చితంగా బోనస్ ప్రకటిస్తామంటూ కూడా ఆనాడే ప్రకటించారు. సో చెప్పినట్టుగానే ఒక అడుగు లేట్ అయినా కానీ ఖచ్చితంగా ఈ యొక్క బోనస్ డబ్బులు అయితే వేసినటువంటి సందర్భాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో గత యాసంగి సీజన్కి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సన్నవడ్లకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. ఈ నెలాఖరులోగా బకాయి ఉన్న రైతులకు చెల్లిస్తున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బోనస్ నగదు గుదిబండగా మారింది. దీంతో వారంతా స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయగా దశల వారీగా పంపిణీ చేయబోతున్నట్లుగా పౌర సరఫరాల శాఖ పేర్కొంది. ప్రస్తుత వానాకాలం బోనస్ను అవుతుండగా గత యాసంగి సీజన్ బోనస్ పెండింగ్లో పెట్టడంపై అన్నదాతలు అనుమానాలు రేకెత్తాయి. ఎగనామం పెట్టే అవకాశం ఉందని భావించి ముందుగా పెండింగ్ బకాయిలు వేసిన తర్వాతే వానాకాలం సన్నాల నగదు వేయాలని కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు ఈ సీజన్ కొద్దిగా ఆలస్యమైనా పర్వాలేదు, యాసంగి బకాయిలు వీలైనంత త్వరగా విడుదల చేయాలని కూడా అభ్యర్థించారు. దీంతో అధికారులు బకాయిలు రైతుల వివరాలు తీసుకుని దశల వారీగా పంపిణీ చేసేందుకు కసరత్తు కూడా చేసినట్లుగా తెలిసింది. గత యాసంగి సీజన్లో 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో దొడ్లు 51 లక్షల మెట్రిక్ టన్నులు కాగా సన్నవడ్లు 24 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. మొత్తం ధాన్యానికి 17,198 కోట్లను ప్రభుత్వం రైతులకు చెల్లించింది. సన్నాలు పండించినటువంటి సుమారుగా 4 లక్షల మంది రైతులకు సుమారుగా 1,159 కోట్లు చెల్లించాల్సి అయితే ఉంది. ధాన్యం కొనుగోలు పూర్తి చేసి 4 నెలలు దాటిన కూడా బోనస్ పడకపోవడంపై చాలామంది రైతుల్లో అసహనం, అసంతృప్తి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం సన్నాలు పెద్ద ఎత్తున సాగు చేసేందుకు రైతులకు ప్రోత్సాహకాలుగా బోనస్లు అంటే క్వింటాకు 500 రూపాయల చొప్పున ప్రకటన చేసింది. దీంతో రైతులు సన్నవడ్లు సాగు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే అందులో 7 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలే. నల్లగొండ, జగిత్యాల, నిర్మల్, నారాయణపేట, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అయితే పెద్ద మొత్తంలో సన్నవడ్లు కూడా పండించినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రైతాంగం. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి రైతులకు సుమారుగా 500 కోట్ల బోనస్ చెల్లించబోతున్నట్లుగా అధికారులు కూడా స్పష్టీకరించారు. ప్రస్తుతం వానాకాలం సీజన్లో కూడా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. అందులో 45 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలే సేకరించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు సైతం ప్రభుత్వం జారీ చేసింది. పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంలో తేడా లేకుండా చూడాలని, అందుకోసం సన్నాలు ఎక్కువగా తీసుకోవాలని కూడా సూచించింది. ఈ సీజన్కు కొనుగోలు చేసే సన్నాలకు 2,200 కోట్లు అవుతుంది. 2 సీజన్లకు ప్రభుత్వం సుమారుగా 3,500 కోట్లు అయితే చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి వడ్ల సేకరణను పౌర సరఫరాల శాఖ వేగవంతం చేసింది. ఇప్పటివరకు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఒక్క నవంబర్ నెలలో 32 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా ఉండగా గత నెలలో మొంతా తుఫాను కారణంగా కొనుగోలు ఆలస్యంగా జరిగినటువంటి మాట వాస్తవం. కనీసం 30 లక్షల మెట్రిక్ టన్నులు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని ముందుకు వెళ్తుంది ఆ దిశగా ప్రభుత్వం. ఆలస్యం చేస్తే ప్రైవేటు వ్యాపారులు రైతులను మభ్యపెట్టి కొనుగోలు చేసి ప్రభుత్వ కేంద్రాలకు రాకుండా కుట్రలు చేస్తారు. అలా జరగకుండా త్వరగా కేంద్రాలకు వచ్చినటువంటి ధాన్యం తాలు, తరుగు, రంగు ఇలా
మార్పు వంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించారు. జనవరిలో పూర్తి చేయాల్సినటువంటి ధాన్యం సేకరణ ఈసారి డిసెంబర్లోనే 80 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేందుకు కూడా సిద్ధమైంది. ఇక వరి రైతులకు బోనస్ ఇవ్వడంతో చాలామంది రైతులు సన్నాలు సాగు చేస్తూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు చేస్తున్నారు. దీంతో సర్కార్ పంపిణీ చేసేటువంటి రేషన్ బియ్యానికి ఇబ్బందులు తలెత్తడం లేదన్నమాట. ఇక అదేవిధంగా చెరుకు రైతులకు కూడా అకాల వర్షాలకు పలు రకాలుగా నష్టపోతున్నామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా అభ్యర్థిస్తున్నారు. దీనిపై స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలపై వ్యవసాయ శాఖతో చర్చిస్తూ వస్తోంది. ఈ నిర్ణయం ద్వారా చెరుకు సాగు విస్తీర్ణం పెంపుదలతో పాటు చక్కెర పరిశ్రమలకు ఊతమివ్వాలని గవర్నమెంట్ భావిస్తూ వస్తోంది. వారం రోజుల క్రితం చెరుకు రైతులు పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్బాబు సమావేశం నిర్వహించారు. చెరుకు రైతులు చక్కెర పరిశ్రమల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి వాటికి శాశ్వత పరిష్కారాలు సూచించేందుకు మంత్రి ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఏదేమైనా సరే గత యాసంగి సీజన్కి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సన్నవడ్లకు ఈ యొక్క బోనస్ ఇస్తున్నట్లుగా ప్రకటించడం, అలాగే రైతుల ఖాతాల్లో ఈ యొక్క డబ్బులు కూడా జమ అవ్వడం నిజంగా అన్నదాతల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటే కనుక ఖచ్చితంగా ఈ నెలాఖరికల్లా మొత్తం అన్ని డబ్బులు కూడా వేస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి సందర్భం కనిపిస్తోంది. మరి ఇక అంటే ఈ యొక్క సన్నవడ్ల క్వింటాకి 500 రూపాయల బోనస్తో ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క రేషన్ బియ్యంలో దొడ్డి బియ్యం కాదు, ఖచ్చితంగా ఈ యొక్క సన్న బియ్యం కూడా ఇవ్వాలంటూ కూడా రేషన్ బియ్యం పంపిణీని ఆ విధంగా ముందుకు వెళ్ళేలాగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రేషన్ డిపోల్లో కూడా ఈ యొక్క కోటా రైస్ అంటాం, రేషన్ బియ్యానికి సంబంధించి దొడ్డి బియ్యం కాదు ఇక్కడ లభించేది, ఖచ్చితంగా సన్న బియ్యమే. సో ఆ మేరకి అంటే మరోవైపు ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలులో కూడా ఎక్కడ ఆలస్యం జరగకుండా, ఒకవేళ ఆలస్యం జరిగితే కనుక మధ్యలో దళారులు రైతులతో మాట్లాడుకుని ఆ బియ్యాన్ని మొత్తం కూడా కొనేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే ముందుకు వెళ్ళేలాగా ఆ మేరకు అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.